హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. నీకు రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామికల్గా అడుగుతుంటారు కాబట్టి ఇచ్చారు, అంతే కదా. అట్లా ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో వాడికి వాడి కూతురికి దాని తర్వాత ఇప్పుడు వచ్చేవాళ్ళకి వాడి బాధగా చెప్పేసి వాళ్ళని చెప్పేసి వై ఆర్ యూ డూయింగ్ దిస్? ఇలా చేస్తూ డాక్టర్ ప్రొఫెషనల్ చేస్తే ఆడికి కత్తిర్లు బ్లేడ్లు మర్చిపోతుందని చేస్తాడు. చూశారు కదా వీడి మంత్రాల మాటలు. వీడి పేరు గీతాకృష్ణ అంట. రిజర్వేషన్ గురించి, రాజ్యం గురించి, దళితుల గురించి ఎంత నిసిగ్గుగా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. అడుక్కుని తింటున్నారు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చారు, వీళ్ళకి ఆ అంటే ఆ రాదు, ఈ అంటే ఈ రాదు అని ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. వీడు ఈ విషయం గురించిగా కాదు, సినిమా హీరోల గురించి, సినిమా హీరోయిన్ల గురించి, అలాగే ఆడవాళ్ళ గురించి చాలా అసభ్యంగా చాలా వీడియోల్లో మాట్లాడడం జరిగింది ఇతను. వీడికి చెప్తున్నా, ఒరే లపుట్టు, రాజ్యాంగంలోని ప్రతి భారతీయుడికి వాక్ స్వతంత్రం కల్పించడం జరిగింది. సూటు బూటు వేసుకుని నెత్తి మీద టోపీ పెట్టుకుని పిట్టల దొరలా నోటుకొచ్చింది మాట్లాడడానికి కాదు వాక్ స్వాతంత్రం కల్పించిన రాజ్యాంగంలో. నువ్వు ఏ రాజ్యాంగాన్ని అయితే అవమానించి రిజర్వేషన్లు పొందుతున్న ఈ పేద వర్గాలను అవమానించావో అదే రాజ్యాంగం అనుసరించి చట్ట ప్రకారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయి నీ మీద. చూసుకో ఒకసారి. నువ్వు ఒక 5 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగడానికి రెడీగా ఉండు. నీ పాపం పండింది. నీ కొంపనూరికి త్వరలో తాళం పడబోతుంది. మైక్ ఉంది కదని చెప్పేసి సోషల్ మీడియాలో నువ్వు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు. నువ్వు చాలామందిని అసభ్యంగా మాట్లాడటం జరిగింది ఇంతకుముందు. ఇది నీకు ఫైనల్ అవ్వబోతుంది. నీ మీద చట్ట ప్రకారంగా కేసులు నమోదవుతున్నాయి పోలీస్ స్టేషన్లో. అది మినిస్టర్ గారి లాగా, పెద్ద సీఎం లాగా కాలు మీద కాలు వేసుకుని, కాలు ఊపుకుంటూ, టోపీ పెట్టుకుని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఈ నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నాను. నీ పాపం పండింది. నీకు చెక్కేస్తారులే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. చాలామంది రిజర్వేషన్ గురించి, రాజ్యాంగం గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలోనే. వీడి మీద కేసులు ఎలా పెట్టాలంటే, రేపు పొద్దుట మళ్ళీ ఎవరన్నా మాట్లాడాలంటే వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చేలా వీడి మీద కేసులు నమోదు చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆయా ప్రాంతాల్లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయపరంగా, చట్టపరంగా వీడి మీద కేసులు నమోదు చేయండి. ఎవరు కూడా మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడకుండా మనం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన కోసం మనమే పోరాడాలి. బయట వారు ఎవరు పోరాడే రోజులు కూడా ప్రస్తుతం లేవు. మన కోసం మనమే పోరాడుకోవాలని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్, జై భీమ్, జై భారత్.